5 సంవత్సరాలకు ఒకసారి మారే రాజకీయ నాయకునితోనో లేదా ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లతోనో రాదు మార్పు. మనతోనే మార్పు మొదలవ్వాలి. ముందు మనం మారాలి, మంచి బాటలు వేయాలి, ఆ బాటలో నడవాలి, నడిపియాలని ఓ ప్రైవేట్ పంతులు ప్రయత్నం. బయటకు ఇక పొద్దుగాలనే బయలుదేరినావా? ఇక నేను ఆప్త ఆగినట్టు పోతున్నా అని చెప్తున్నావా? నీతోటి ఎల్లు పెట్టుకునేంత టైం లేదు, నేను పోతున్నా బిడ్డ పైలం. అగో తమ్ముళ్ళు నమస్తే. అగ్నిపతి నోటిఫికేషన్ వచ్చింది, ఆర్మీ నోటిఫికేషన్ వచ్చింది. నేను జైతల పోయినప్పుడు నేను పేపర్లో చూసిన. ఓకేనా, ఇంకా 4 రోజులే ఉంది అప్లికేషన్ డేటు. తమ్ముళ్ళు మీకోసమే తమ్ముళ్ళు. క్రాంతి నమస్తే అన్న. కరోనా వచ్చినప్పటి నుంచి మన ఊరికి పేపర్ బంద్ అయింది, మీకు తెలిసే కదా. మీ అసంటే ఒక 4 వేసుకుంటే గిట్ట మళ్ళీ మన ఊరికి పేపర్ వస్తుంది అన్న. పేపర్ వేసుకుంటే పిల్లలకు నోటిఫికేషన్లు అర్థమవుతాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ప్రిపేరేటర్లకు అన్నీ కూడా అలవాటు అవుతుంది అన్న. నెలకు 200 అన్న. 200కి మీరు వస్తుందని చెప్తారు, పేపర్ వేయించుకుంటా అంటారా? వాళ్ళు వేసుకోరు అట్టి వేసాను పోనా నువ్వు అట్టి ఒకసారి ఆలోచించనా పోనా నువ్వు. అరే ఈ తమ్ముళ్ళు ముగ్గురు వస్తుర్రు. ముందుటోనికి హెల్మెటే లేదా? ఆగా ఈ ముగ్గురు నడుపుడు చట్టరీత్యా నేరం. ముందట చూసిరనుకో పోలీసు వాళ్ళు మీ మూతి పనులు ఇరుకొడతారు. ముందట నీకు హెల్మెటే లేదు. నీ అవమా అయ్యా చెప్తానైనా నువ్వు చెప్తుంటానా? అరే మీకోసం రా పడతారా? అరే గిట్ట తయారైనవరా చెప్తేనాలే. గ్రామ ప్రజలారా, ఈ మాయదారి మందును అరికడదాం. ఈ మాయదారి మందు నుంచి మనం దూరంగా ఉండదాం. మన బతుకులను మార్చుకుందాం. తమ్ముడు ఎండ మత్తు కొడుతుందిరా. అక్కడ అబ్బా కాళ్ళు ఆగుతలేవురా. నీడు ఉంది, మంచిగా ఉరుతుంది. అక్కడ ఏదో టైం పాస్ చేస్తామ్మా. ఇన్ని తాగుదాం. వెళ్ళాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు మందుకు బానిసై బడికి దూరం అవుతుర్రు. అన్నా ఏం చెప్పినావన్నా? కానీ నువ్వు చెప్పింది తినేసరికి మా మందం దిగింది. ఒక 200 ఎక్కువ తెచ్చుకుంటాం. తప్పు మీది కాదు తప్పి. ఈ బెల్ట్ షాపులు నడిపెట్టు ఊరుని నాశనం చేస్తుండు. చిన్నపిల్లలకు మందు అలవాటు చేస్తుండు. ఈ బెల్ట్ షాప్ పర్మిషన్ లేని బెల్ట్ షాప్ను క్లోజ్ చేస్తే ఈ ఊరు బాగుపడుతుంది, ఈ పిల్లలు బాగుపడతారు. ఫస్ట్ వీని పంతం పడతా. అన్నా జయనన్నా, ఈ మందముడు పని చేయన్నా. ఫస్ట్ చట్టరీత్యా నేరం అన్న ఈ బెల్ట్ షాపులు నిర్వహించడం. నువ్వు మందముడితో ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి అన్న, ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. చిన్నపిల్లలు బడికి ఒక మందుకు బానిస అవుతున్నారన్న, బడికే పోతలేరన్నా. ఈ మందముడు పని చేయరన్న ఫస్ట్. అరే భాయ్ బరాబర్ అమ్ముతాం నువ్వు చెప్పడానికి. ఏ మరా దుబ్బే నడు. లేవు. అరే మీరు మారా బయటకు అర్థం కాదు. మీ గురించి నేను చెప్పేదేనే. కింద మంచి మనిషి వరకు నువ్వుకెత్తురు. ఏమంది నీకు మానం లేదు. ముందు నడు. ఎవరు దండం పెడితేనే ఇంకా చిన్న పిల్లల కన్నా 21 సంవత్సరాల లోపు మారా నడే. అది ఎంత చెప్పిన మారారు బావా. నాడు సపరేట్ ఇంటికి పంపా మనం. సరేరా
పోయేటప్పుడు అంబేద్కర్ బొమ్మ కాడ అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ విలువల గురించి చెప్పిపోదాంరా. ఎంత చెప్పినా ఏనంటే ఇనమైంది బాగుంది, నాకు అర్థం కాదు. అబ్బా నా కోసం రా మరి. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను గౌరవిద్దాం, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కొనసాగిద్దాం, అంబేద్కర్ యొక్క గొప్పతనం తెలుసుకుందాం. అరే పౌరుడుగా ప్రైవేటు సార్గా వరకు బిజినెస్ ఇంకా బొమ్మతో మాట్లాడుతుండు. అవునే గిట్టెట్ట చెప్తుండే మొన్నదా బాగానే ఉండేదా బొమ్మ పోయి పోతుండే ఏమైంది సార్ బిజినెస్ బావా దిగు బావా, నన్ను ఇంటూ ఇజ్జత్ పోతుంది అందరు కూడా. నన్ను దిగుపోంబా. అమ్మా బంగారు తల్లి, ఏం చెప్తున్నావురా? ఆడుకుంటున్నావా? అమ్మా గుడ్ గర్ల్. ఏమే ఆకలి బాగా అవుతుంది, కొంచెం అన్నం పెట్టరాదు? తిరిగి తిరిగి అంత ఎట్లా అవుతుంది, జర పెట్టరాదు? నువ్వు చేసే పని అడకు, నేను పని ఆపి లేచి వచ్చి పెట్టాను. అడుంది పెట్టుకపో. వేసుకుంటే గాని బిడ్డ తిన్నదా లేదా? ఏం కూర అండి నువ్వు ఇంతకు? కూరనా? కూరగాయలు లేక 4 రోజులు అవుతుంది. మార్పు మార్పు అనుకుంటా ఊరి మీద ఉట్టి అనేది తిరుగుతున్నావు. పెండ్లం పిల్లల మీద పట్టుందా నీకేమన్నా? అరే కూరగాయలు లేకపోతే ఆ పప్పని ఎత్తాము. పప్ప అయిపోయి కూడా 2 రోజులు అవుతుంది. ఏమన్నా కొందామంటే ఇంట్లో 100 రూపాయలు కూడా లేవు. ఏడుస్తలే బిడ్డ, కారం ఎక్కువైంది కదా, ఘాటుకు తట్టుకోలేక కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అంతే. నేను ఏడుస్తున్నా బిడ్డ. అల్లరి చేయకుండా ఆడుకో బిడ్డ. వచ్చేటప్పుడు నీకు ఇష్టమైన చాక్లెట్ తీసుకొస్తా.
లేదు బిడ్డ, మీ నాన్న ప్రైవేట్ సారు, ఇక్కడ ఫుల్ పైసలు ఉన్నాయి బ్యాంకులో. మమ్మీకి తెలియదు, మమ్మీ పిచ్చిది కదా, వచ్చినప్పుడు నీకు ఇష్టమైన చాక్లెట్ వెళ్తుంది బిడ్డ. బావా ఓ బావా బామ్మది ఏమైంది, ఏమో ఆలోచించుతున్నావు? ఏం లేదురా, ఈ ఎండాకాలం సెలవులలో ఆ బాల్య జీతం వేయడు. వాడు చాలా 4 రోజులు అవుతుంది, ఇంకా సారే ఫోన్ చేయలేదురా. ఇంట్లో సరుకులు అన్నీ అయిపోయినాయి, కూరగాయలకు కూడా 100 రూపాయలు లేవురా. ఏమన్నా పని ఉంటే చూడరా. పని ఇప్పుడేం పని ఉంది? అది ఏ పని అయినా మంచిదేరా, ఇంట్లో కూరగాయల మందమని వెళ్తలేవురా. పని అంటే మరి సాయం ట్యాక్స్ ఉంది, మరి ట్యాక్సీ నడుపుతావా? మరి ఏదైనా మంచిదేరా, ట్యాక్సీ అయితేందిరా, నాకు నడపరాదా, చేయరాదా? మరి పోదాంపా, నడుగుదాంపా. మరి ఇదేం బావ ట్యాక్సీ మంచిగా ఉంది కదా. సాయి సాయి నువ్వేనారా? ఏంటిదిరా ఇట్లా వచ్చింది? ఏం లేదురా, బావ కొంచెం గరీబ్ పరిస్థితులు ఉన్నాడు, పైసలు లేవట, ట్యాక్సీ ఇస్తే నడుపుకుంటాడు. ట్యాక్సీ కావాలి? సరే సరే తీసుకోర్రా, తీసుకోగాని బండికేం కానీ అక్కడ నీ ముఖం చూసి ఇస్తున్నా, మరి మంచిగా చూసుకోనా అన్న? మంచిగా చూసుకుంటానే. సరేరా, ఓకేరా, థ్యాంక్స్ అన్న. రోజు నువ్వు చేద్దాలా ఎక్కువ బావా చెప్పరా. ఇవి సాయి అనుకుని డీజిల్ కోంగా మన 600 ఉన్నాయి. ఇక బామ్మది బావా 400 ఇంట్లో సరుకులు లేవురా, కూరగాయలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంట్లోకి సరుకులు తీసుకుపోతా, ఈ 200 ఉంచుకోరు. నాకెందుకు బావా, నాకేమన్నా పిల్లల అందురా పొద్దున్న దాకా నువ్వు కట్టపడ్డావు, ఉంచుకోరా. నాకు వద్దు బావా, ఇప్పుడు నాకన్నా పైసలు ఇప్పుడు నీకే ఎక్కువ అవసరం ఉన్నాయి. బామ్మది బావా రేపు ఒక మీటింగ్ పెడదాంరా. నువ్వు మారవా అని మళ్ళీ మీటింగ్ అంటే ఏంది నాకు అర్థం కాదు. లేదురా, గంజాయితో ఆగమవుతుర్రా పోరాళ్ళంతా, ఆ తల్లిదండ్రులకు దూరం అవుతుర్రు. గంజాయి మీద అవగాహన పెడదాం. ఈ 200 తీసుకుపోయి రేపు రామకోటలో పోయి అటుకులు వేయించి మన పోరాళ్ళందరినీ వీరు యూత్ అంతా పిలిచి, నువ్వు టెంటు బింటు అన్నీ సెట్ చేయు, నేను రాంగ్ అటుకులు పట్టుకొని వస్తా. సరే బావ పంపా. అరే టెంట్ అయితే తీసి వేసినాం కానీ ఇక ఇందులోకి మంది కానీ చెప్పద్దాం, పారాలి మీటింగ్ కూడా వస్తారు. సరేపా. యువత మందుకి గంజాయికి బానిస అవుతుందని మా బావ మీటింగ్ పెట్టిండి, మీరు అందరు రావాలి ఇప్పుడు అడిగి. సరే మరి రారే. అన్న అయిపోయినట్టున్నాయి, అన్న అయిపోయినాయి. అరే బొమ్మది పనులు అయిపోయినాయి బావ. ఇక రామక్క దగ్గరికి వెళ్ళి అటుకులు తీసుకొచ్చిన పిల్లలకు ఆకలి అవుతుంది కావచ్చు మన వాళ్ళకు. ఇగో ఆ ప్లక్కర్స్ నాకు ఇచ్చి నువ్వు వాళ్ళకు అటుకులు ఇప్పో ఫస్ట్. అందరు వచ్చిరారా యూత్ వాళ్ళు?
బాగా తీసుకుపో. ఇక బావా చెప్పరా అటుకులు బుక్ అయ్యో. నేను తిన్నరా, నువ్వు తినిపో. నీ కడుపు కథ నాకు తెలియదా బావా? గొంతులా ఆసరి లేకపోతే గూతలేదు. తిను. గ్రామ ప్రజలారా, మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు యువత గంజాయికి మందుకు బానిసై దూరం అవుతా ఉన్నారు. బిడ్డలారా, గంజాయికి బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకున్న కన్న కొడుకుపై ఓ కన్న తల్లి యొక్క ఆవేదన వినుండ్రి. బిడ్డ నువ్వు నా కడుపులో పడ్డప్పుడు 9 నెలలు పదిలంగా మోసుకున్నారా, నిన్ను పదిలంగా కాపాడుకున్నారా? నువ్వు బయటకు రావాలంటే నా కడుపు కొయ్యాలన్నారు డాక్టర్లు. కడుపు కోసి చూసేసరికి నా కడుపులో ఉన్న పేగులన్నీ మెడలేసుకొని పుట్టినవు బిడ్డ. అప్పుడు రాలేదురా నొప్పి. అప్పుడేసిన కుట్లు గంజాయికి బానిసై నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటే ఇప్పుడు పెకిలినట్టు అనిపిస్తుంది బిడ్డ. బిడ్డ, చిన్నప్పుడు నువ్వు ఆకలికి తట్టుకోలేక అమ్మా అమ్మా అని ఏడుస్తుంటే నా రొమ్ములో పాలు లేకున్నా కానీ నీకు పాలిచ్చిన బిడ్డ. అసొంటి తల్లి లాంటి ఆడబిడ్డకు కన్నీళ్లకు మానానికి నువ్వు కారణం అని తెలిసిన తర్వాత ఇప్పుడు వస్తుందిరా నా రొమ్ములో నొప్పి. మోకరిల్లి కొంగిదాసి అడిగితే దేవుడైనా మారుతాడట బిడ్డ. కొంగిదాసి అడుగుదామనంటే నీ కళ్ళ తల్లిని నీ మత్తు కళ్ళు ఎట్లా చూస్తాయని భయం అవుతుంది బిడ్డ. మారు బిడ్డ, బాచ నీ కాళ్ళు మొక్కుతా, మారు బిడ్డ మారు. అబ్బా కాక సార్ ఎంత మంచిగా చెప్పిండు ఇదివరకు దాకా. కూరగాయలు ఊళ్ళో పొన్న గంజాయిలు అది దాగి నాశనం అవుతుర్రని మస్తు మంచిగా చెప్పిండు మనకి ఇదివరకు. మనసుతో ఒక నలుగురికి చెప్పాలి ముచ్చట. చెప్పకపోతే మన ఊరంతా ఖరాబ్ అయ్యేటట్టుంది ఈ గంజాయి వాళ్ళతో. కరెక్టేనే సురేష్ అన్న, నువ్వు అన్నది నిజమని. నేను కూడా తెలియకుండా సురేష్ సార్ నాడా పో అని అన్నా, కానీ అది తప్ప నాకు తెలిసి. సార్ పొరపాటు అయింది సార్. మన ఊరికి రాకుండా మన ఊరు మొత్తం కూడా అవగాహన చేద్దాం. నినాదాలతోటి ఒకసారి ర్యాలీ తీసి జనాలందరూ కూడా అర్థమయ్యే రీతిలో చెప్దాం. గంజాయి అనే మహమ్మారిని నిర్మూలిద్దాం. గంజాయి అనే మహమ్మారిని నిర్మూలిద్దాం. కొత్త చరిత్రనే రాసేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను గదిలించేలా అడుగేసైవో యోధుడిలా, పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు గదలాలే ఈ నేల. కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాల నొదిలెయ్యాలే, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాల నొదిలెయ్యాలే. అభివృద్ధి చేయపొడిసే కొత్త యువకులు రా